కేటీఆర్ ఏం తక్కువడు కాదు, మేధావి. చిన్న మైన్యూట్ పాయింట్లు కూడా ఉంటే కూడా పట్టుకునే శక్తి కేటీఆర్. హరీష్ రావు అలాగే. కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని మొత్తం మానిటర్ చేస్తుంటాడు ఆయన. ఏదో అందరు అనుకుంటాం కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుండేమో అనుకుంటారు, కానీ కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే సునామీ వస్తున్నట్టే. సో ఒక్కటి అడుగుతాను సార్, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఏ పార్టీ? నేను బీఆర్ఎస్ కి వచ్చిన తర్వాత నాకు నియోజకవర్గంలో ఇప్పటిదాకా 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకోలేకపోయింది. సో మీరు అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని జిల్లాలో అయితే డెవలప్మెంటే లేదు. మీనాక్షి గారికి రాజ్యసభ సీట్ రాకుండా అడ్డుకుంది రేవంత్ రెడ్డి గారే అని చెప్పి ఆరోపిస్తున్నాయి కదా ప్రతిపక్షాలు. అన్ని అవకతవకల మీద ఆమె మాట్లాడుతుంది ఎవరినటువంటి భయంతో ఆమెను మాత్రం బలిపశు చేసారు. అది ఎవరు బలిపశు చేసారు అనేది వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీలో చేరుతారా? సీఎం కావాలండి. సీఎం అయిపోయాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి సీనియర్ల ఆవేదన. ఒక బాధ్యత గల పోస్ట్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుతూ పార్టీని కూడా కాపాడాలి. అయినా కాపాడుకున్నాడు కాదు. ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం పెరిగిపోయింది అనేటువంటివి కూడా బాగా వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు లీడరే. కాంగ్రెస్ పార్టీలో అంటే నేనే లీడర్ అంటాడు ప్రతి ఒక్కరు. అండ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని అంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు స్టేట్ నుంచి చీఫ్ మినిస్టర్ వస్తే ప్రతి నెలకు ఒకసారి ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు, ఎప్పుడు లేవు. రంగనాథ్ తో తెలంగాణ వినాశనం తప్పదు అని అన్న కోర్టు కామెంట్స్ మీరు దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. అండ్ వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచే శాతం ఎంత? ఎవడరా నీకు ఓ మంత్రి ఇచ్చాడు, జానేడు ఉన్నవాళ్ళు కొడకా చెప్పాడు. రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? తెలంగాణ భాషలో ఎవడు దేకుతాడు అంటారు కదా.